గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అపూర్వమైన కళారూపం కొమ్ము కోయ నృత్యం. తరతరాలుగా గిరిజనుల జీవన విధానంలో భాగంగా కొనసాగుతున్న ఈ నృత్యానికి ఘనమైన ప్రాచీన చరిత్ర ఉంది. అయితే గతంలో ఈ కళకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడంతో కళాకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కొమ్ముకోయ నృత్యంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో పాటు ప్రభుత్వం, ప్రజలు, వివిధ సంస్థల నుంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో కళాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ అపూర్వమైన కళను భావితరాలకు అందించేందుకు మరింత ప్రోత్సాహం అవసరమని కళాకారులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తుమ్మలపల్లిలో ఉన్నారు. వీరి యొక్క నాట్యం అయితే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది అని అంటున్నారు. నిన్న ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళని కలవడం జరిగింది. తుమ్మలపల్లి అనే గ్రామం నుండి అయితే వీళ్ళు రావడం జరిగింది. ఈ నాట్యం చాలా వరకు ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ నృత్యం అని కూడా చెప్తున్నారు. మనతో పాటు వారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఎప్పటి నుండి ఈ నాట్యం జరుగుతుంది, అసలు మీ ప్రాచీన కాలం నుండి వస్తుంది అంటున్నారు. అసలు దీని గురించి చెప్పండి. నా పేరు ముట్టం రాజయ్య, చింతూరు మండలం, చింతూరు ఐటీడీఏ నుంచి వచ్చాము. తుమ్మల గ్రామం మాది. గతంలో మేము మా డ్యాన్స్ కొమ్ముకోయ డ్యాన్స్ ఇది. ఈ కొమ్ముకోయ డ్యాన్స్ పూర్వపుట్టు నుంచి మా పెళ్ళిళ్ళకి, పేరెంటలకి డ్యాన్స్ చేస్తూనే ఉంటాము. అదేవిధంగా ఈ ముత్తెలమ్మ పండుగ అని ఉంటాయి కదా మా జాతరలు, ఆ పండగ ఊరేగింపులు ఉంటాయి. మా పెళ్ళిళ్ళ కాడ బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత పండుగలు బాగా వస్తుంటాం. అదేవిధంగా బయట అప్పుడప్పుడు మీటింగ్లకి, బహిరంగ సభలకి, మీటింగ్, ఊరేగింపులు అట్లా చేస్తుంటాం. చాలా ప్రాచీనమైన మా డ్యాన్స్ పూర్వ పుట్టుకాలం నుంచి వస్తుంది. మా తాతలు, మా నాన్నలు డ్యాన్స్ చేసినా ఇప్పుడు మేము ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ కొమ్ముకోయ డ్యాన్స్ అనేది ప్రాచీన కాలం అని మీరు అంటూ ఉన్నారు. మామూలుగా ఈ డ్యాన్స్కి ఏమన్నా అంటే ప్రత్యేకతలు ఉన్నాయా? ఎంతమంది ఉండాలి, లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఫెదర్స్ కానీ వీటి గురించి ఏమన్నా చెప్తారా? దీనికి ఏ ప్రత్యేకత లేదు. అంటే డ్యాన్స్ అంటే అందరు అనేది ఎవరికైనా వచ్చేస్తుంది. ఇది అంటే తల్లి డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయి కానీ అబ్బాయి మా వెనకాల మళ్ళీ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇది చూడంగానే వచ్చేస్తుంటుంది, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. దీనికి శిక్షణ ఉండదు, ప్రత్యేకమైన ట్రైనింగ్ అనేది ఉండదు అనమాట. కాబట్టి దీన్ని చూడంగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మేము డ్యాన్స్ చేస్తూనే ఉంటాం. ఆ విధంగా మాకు ఇప్పటికీ పూర్వకాలం ఉంది కదా, మా డ్యాన్స్ బయట ప్రపంచానికి ఇప్పుడిప్పుడే వెళ్తుంది. కానీ మనం ఇక్కడ బతకటానికి మాకేం చాలా ఇబ్బందులు ఉన్నాం. ఎట్లా ఇల్లు మంచిగా ఉండవు, మా యొక్క పెన్షన్స్ లేవు. మాకు డ్యాన్స్ చేసినా బయటకు వెళ్ళినా కొంత వస్తుంది. ఈ మన గవర్నమెంట్ మాకు పెన్షన్ రూపంలో ఇస్తూ మంచి ఇల్లు కూడా లేవు. ఇల్లు కూడా గవర్నమెంట్ మాకు మంచి కట్టిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మా ఊరు మొత్తం డెవలప్ అవ్వాలంటే రోడ్లు మంచిగా లేవు. మట్టి రోడ్లు, బురద, వర్షం వస్తే మొత్తం గుంతలమయమని ఉంటుంది ఇల్లు కూడా. దానికి కూడా మంచి రోడ్లు వేయాలి, మంచి ఇల్లు మాకు పెన్షన్ ఇస్తుంటే మేము కొద్దిగా మంచిగా ఉంటామని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇప్పుడు ఆదివాసీ దినోత్సవం అంటున్నారు కదా, మా యొక్క ఆదివాసీ చట్టాలకి చాలా ఇబ్బంది ఉన్నాం. ఆదివాసులకి మాకు ప్రత్యేకమైన రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాలని మనకు కొనసాగిస్తే బాగుంటుంది. అది దాంట్లో బాగా 3G అన్నారు. 3G గతంలో తెచ్చారు మన గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు అది గవర్నమెంట్ వేరే పార్లమెంట్లో కొట్టేశారు. దాన్ని మళ్ళీ 3G ప్లేస్లో మళ్ళీ ఒక జీవో తెచ్చి మా ట్రైబల్స్కి ఉద్యోగాలు ఇస్తే మా వాళ్ళు బాగా అభివృద్ధి అవుతారు. అభివృద్ధి అయినాక అప్పుడు అందరూ ఈక్వల్, డాక్టర్లు, ఇంజనీర్లు, IAS ఆఫీసులు చదివినప్పుడు మేము కూడా ఈక్వల్ ఉంటాం కదా. మా ఆదివాసులు అందరూ పర్వాలేదు, అభివృద్ధి అయ్యారు, సమానంగా ఉన్నారు అన్నప్పుడు అప్పుడు తీసేయాలి. ఇప్పుడు ఇంకొకటి చట్టం 1/70 చట్టం మాకు గుండెకాయ లాంటిది. ఈ 1/70 చట్టాన్ని తీసేస్తే మా మనుగడ ఉండదు. ఎందుకంటే 1/70 చట్టం మా ఏజెన్సీలో ఒక కవసం లాంటిది, ఒక కంచె లాంటిది. నాన్ ట్రైబుకి మాకు నాన్ ట్రైబుల్ వచ్చి మా యొక్క వ్యాపారాలు చేస్తూ మా బినామీల పేర్ల మీద కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి ఆల్రెడీ 1700-1600 మంది సుప్రీంకోర్టులో కేసు వేశారు 1/70 చట్టాన్ని సవరించాలని. మీరు చెప్తున్న ఈ తుమ్మలపల్లి గ్రామంలో అందరూ ఈ ట్రైబల్కి సంబంధించిన ఆదివాసీలు వీళ్ళందరూ పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటూ డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఉద్యోగాలు ఇప్పిస్తే మేము కూడా బాగుపడతాము. ఉద్యోగాలు వస్తాయి, మంచిగా మా ఇల్లు బాగుపడుతుంది, మా ఊరు బాగుపడుతుంది, సమాజానికి సేవ చేయగలిగే స్తోమత వస్తాయి, ఎదుగుతారు. కాబట్టి ఈ 1/70 చట్టాన్ని కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చట్టంగా చేసి దాన్ని మళ్ళీ యథావిధిగా మాకు అనుకూలంగా మలిచేటట్టు ఈ 1/70 చట్టం తేవాలని నేను గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను మా కళాకారుల తరఫున. సో చూసారు కదా, ఈ ఏదైతే ఈ డాన్స్ ఉందో ఈ తుమ్మలపల్లి గ్రామం నుండి ఈ డాన్స్ చాలా వరకు ప్రత్యేకత అని చెప్తున్నారు. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ నృత్యం అప్పట్లో ఎట్లా ఉందో కూడా తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఈ నృత్యానికి ఆదరణలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు.
వాళ్ళు తగిలించుకున్న ఆ కొమ్ములు ఏవైతే ఉన్నాయో అది చాలా వరకు స్పెషాలిటీ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీటికి చాలా వరకు వీళ్ళు వాడే డ్రమ్స్ కానీ వీళ్ళు వాడేది ప్రతి ఒక్కటి కూడా వారు సొంతంగా చేసుకుంటారు, వాళ్ళ విలేజ్లో చేసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. ఇంత ఆహ్లాదకరమైన నృత్యాన్ని చూడడానికి కూడా చాలా వరకు సందర్శకులు వస్తుంటామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ప్రోగ్రామ్స్ కూడా వెళ్తామని కూడా చెప్తున్నారు. కాకపోతే ఆ గవర్నమెంట్ నుండి సపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది అని కూడా చెప్పారు. ఎందుకంటే నిన్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వీళ్ళందరినీ పిలిచి నృత్యాన్నే కాకుండా దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తామని ఎలా అయితే సీఎం చెప్పారో అదేవిధంగా నడుస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ కళ ఏదైతే ఉందో ఈ కళ ఇంతటితో అంతమవ్వదు. ఈ కళ ఖచ్చితంగా వారి యొక్క పిల్లలు ఖచ్చితంగా ఈ కళ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే చదువుకోవడానికి అంటే ఇప్పుడు పుట్టిన ఈ జనరేషన్ వాళ్ళు కూడా చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారికి తగ్గ సౌకర్యాలు తుమ్మలపల్లి గ్రామంలో ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు గవర్నమెంట్. ఇటు వీళ్ళు కూడా కోరుకుంటున్న ఏవైతే వీళ్ళు పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ పిల్లలకి చదువుతో పాటు రోడ్లు రవాణా ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని కూడా కోరుకుంటున్నామని కూడా అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు, వైకే న్యూస్, విజయవాడ.